ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యోబు గ్రంథం 23వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, యోబు దేవుని మీద నమ్మకం ఉంచాడు. యోబు దేవుని మీద నమ్మకం ఉంచాడు. యాక్చువల్గా యోబు చాలా భయంకరమైనటువంటి శ్రమల గుండా పయనిస్తూ ఉన్నాడు. ఇలాంటి భయంకరమైన శ్రమలు ఏ మానవుడైనా భరిస్తూ ఉన్నప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచడం అనేది జరగనటువంటి పని. బహు అరుదనమాట. కొందరి జీవితాల్లో మాత్రమే మనం చూడగలం. కానీ యోబు ఇక్కడ దేవుని మీద నమ్మకం ఉంచాడు. 11-12 వచనాల్లో మనం చదువుతాం. నా పాదములు ఆయన అడుగు జాడలను విడవక నడిచాను. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గాన్ని అనుసరించాను. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను అంటారు. అంటే దేవుని మీద అపారమైనటువంటి నమ్మకం యోబు కనపరిచాడు. ఈ అధ్యాయంలో ఎలీఫజుకు యోబు మూడవసారి జవాబిచ్చాడు. ఆ జవాబు ఇదిగో ఈరోజు ధ్యానం చేసుకునే 23వ అధ్యాయంలో, తర్వాత 24వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యోబు జవాబు మొదట తాను ఇచ్చిన దానికంటే చాలా క్లుప్తంగా ఉంది. కానీ రెండవసారి ఇచ్చిన జవాబు కంటే కూడా పెద్దది. ఇక్కడ మొదట్లో ఎలీఫజు మాటలకి యోబు సమాధానం చెప్పలేదు. దేవుని వెదకాలి, దేవుని కనుక్కోవాలి అన్న కోరికను వెల్లడి చేశాడు. 24వ అధ్యాయంలో దుష్టులు వర్ధిల్లినట్లు కనిపించడం గురించి మళ్ళీ ప్రస్తావిస్తాడు. తరువాత మిత్రులు తనకు నేర్పించిన దానికి క్లుప్తంగా జవాబు వినిపిస్తాడనమాట. ఈ అధ్యాయంలో యోబు 7వసారి మాట్లాడుతున్నాడు. 7వసారి దేవుని పట్ల తన ప్రగాఢ వాంఛను వ్యక్తం చేస్తున్నాడు. దేవుడు తనను జల్లెడితో జల్లిస్తున్నాడు. ఈ శ్రమల పరీక్షల గుండా దేవుడు తనను విజయవంతంగా నడిపిస్తాడు అనే బలవత్తరమైనటువంటి నమ్మకాన్ని వెలుబుచ్చుతున్నాడు. యోబు ప్రత్యుత్తరం ఇచ్చాడు. యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. ఇక్కడ యోబు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. స్నేహితులు యోబు దేవుని యొద్దకు తిరగాలి, దేవుని వైపు మళ్ళుకోవాలి, దేవుని వైపే తిరగాలి, సర్వశక్తుని ఆశ్రయించాలి అని చెబుతూ వచ్చారు. కానీ యోబు అంటాడు, నేటి వరకు నేను మొరపెడుతూనే ఉన్నాను అంటాడు. 2వ వచనంలో చూస్తే, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను అంటాడు. నేటి వరకు చాలించుకోకుండా ప్రార్థన చేస్తూ వచ్చాను అంటున్నాడు. యోబుకు కలిగిన శిక్ష బహు ఘోరమైనది.
కాబట్టి అయోమయంగా మూలుగుతూ ఉన్నాడు. యోబు హృదయంలో చెలరేగేటువంటి ఊహలు, అభిలాషలు, కోరికలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. దేవుని సన్నిధిలోనికి రావడానికి అతడు అరులు చేస్తా ఉన్నాడు. యోబుకు కలిగినటువంటి శిక్ష బహు ఘోరమైంది కాబట్టి అయోమయంగా ఉన్నాడు. ఆయన నివాస స్థానం ఎక్కడుందో నేను అక్కడికి వెళ్ళాలి, ఆయన నివాస స్థానం నాకు తెలియబడునుగాక అంటాడు. ఆయన నివాస స్థానం నాకు తెలియబడునుగాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరుస్తాను, వాదములతో నా నోరు నింపుకుంటాను. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియబడాలి. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలిస్తే నేను ఆయన సింహాసనాన్ని సమీపించి మాట్లాడతాను, నోరారా ఆయనతో వాదిస్తాను అంటున్నాడు. కీర్తనకారుడు 9వ కీర్తన 7-8 వచనాలు ఏమన్నాడు చూడండి. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. యెషయా గ్రంథం 57లో మనం చూస్తాం. యెషయా గ్రంథం 57, 15, 16 వచనాలు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి వద్దను దీన మనస్సు గలవారి వద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి, వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద మన ప్రభువు నివసిస్తున్నాడు. ఆయన నిత్యము పోరాడేవాడు కాదు, ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు. అలా ఉంటే ఆయన మూలంగా జీవాత్మ క్షీణించిపోతుంది అంటున్నాడు. కనుక ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలను నివసించేవాడు. ఇంకా ఆయన చెప్పేదేంటో నేను నోరారా వింటాను అంటాడు. 5వ వచనంలో ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకును అది నేను తెలుసుకుంటాను, ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకుంటాను అంట. ఆయన తన అధిక బలము చేత నన్ను అణిచివేస్తాడా? అలాగెన్నడూ చేయడు. సానుభూతితో నా మనవి ఆలకిస్తాడు అంటాడు ఆ రోజున. యథార్థవంతులు, నిజాయితీపరులు ఆయనతో వ్యాజ్యమాడవచ్చు అంటాడు. ఇంకా 7వ వచనంలో 2వ భాగంలో అంటారు, నా న్యాయాధిపతి యథార్థవంతులకు, నిజాయితీపరులకు ఎన్నటికీ శిక్ష విధించడు అంటాడు. యోబు దేవుని కొరకు వెతుకుతున్నాడు. 8-9 వచనాల్లో దేవుని కొరకు వెతుకుతున్నాడు. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుటలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను
ఆయన నాకు కానవచ్చుటలేదు. దక్షిణ దిశకు ఆయన మృగము తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను అంటాడు. దేవుడు కనబడే పక్షంలో ఎక్కడికైనా వెళ్ళడానికి యోబు సిద్ధమే. 4 దిక్కులా తిరిగిన యోబుకు దేవుడు కనబడలేదు. నేను ఆయన కనుగొనలేను అంటాడు. 9వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, ఇదిగో ఆయన నా సమీపంగా నడిచిపోచున్నాడు కానీ నేను ఆయన కనుగొనలేను అంటాడు. నా చేరువనే ఆయన వెళుతున్నాడు కానీ ఆయన నాకు కనబడడు అంటున్నాడు. ఆయన కనబడడు అంటాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్నాడు. దావీదు ఆ మాటే చెప్పాడు. ఎక్కడికి వెళ్ళినా ఉన్నాడు అంటాడు దావీదు. 139వ కీర్తనలో మనం చదువుతాం 7వ వచనం నుంచి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడనూ నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. ఈనాడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనకైతే యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి సంధించుటకు ఎల్లవేళలా ఆయన తన కృపను మనకు అనుగ్రహించాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము అంట. కాబట్టి మనకు ధైర్యంగా ఆయన సన్నిధికి చేరే అవకాశం, భాగ్యం క్రొత్త నిబంధన భక్తులకు దొరికింది. ఇంకా మనం చూస్తే 10వ వచనం నుంచి చూస్తే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడతానట. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణములాగా కనబడతాను. కీర్తనకారుడు 139 అంటాడు, 139వ కీర్తన మొదటి 3 వచనాలు చూస్తే, మొదటి 3 వచనాలు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలంటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, వెండిని శోధించి నిర్మలము చేయు వాడైనట్లు కూర్చుని ఉండును, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలం చేస్తారు. పేతురు గారు అంటాడు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగునట. కాబట్టి నేను నడుచు మార్గం తెలుసు ఆయనకి. ఆయన నన్ను శోధించిన తర్వాత శుద్ధ సువర్ణం వలె నేను కనబడతాను అంటాడు. ఇంకా మనం చూస్తే మన భాగంలో ఆనాడు యోబు దేవుడిని చూడలేకపోతున్నాడు, కానీ ఆయన తనను చూస్తున్నాడనేటువంటి నమ్మకం, ఒక గట్టి నమ్మకం యోబుకుంది. దేవుడు నన్ను పరీక్షించుచున్నాడు అని తనలో ఆయనకు ఏ పాపము కనబడదో అనేటువంటిది యోబు యొక్క నమ్మకం. అందుకే యోబు తనను దేవుడు పరీక్షించిన తర్వాత
సువర్ణం వల్లే కనబడతాను అంటున్నాడు. నిజంగా ఆ రీతిగానే 42వ అధ్యాయంలో యోబు శ్రమలన్నీ తీరిపోయిన తర్వాత సువర్ణంలా కనబడతాడు. ఈనాడు మనం కూడా పరీక్షలలో ఉన్నాం. మనం కూడా పరీక్షలకు నిలిస్తే కిరీటాన్ని పొందుతాం. పరీక్షలకు నిలిస్తే కిరీటాన్ని పొందుతాం. మీరు శోధింపబడినట్లు మీలో కొందరు అపవాది మీలో కొందరిని చెరల వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగుతుంది. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని స్మరణలో ఉన్న సంఘానికి ప్రభు చెప్తారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చదువుతాం కదా, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును అంటాడు. వాగ్దానం చేయబడిన జీవ కిరీటం. కాబట్టి గమనించండి, మనం కూడా పరీక్షల్లో నిలవాలి. ఇంకా 11వ వచనంలో మన భాగంలో చూస్తే 11, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచాయి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గాన్ని అనుసరించాను అంట. ఈనాడు మనం కూడా క్రీస్తు అడుగు జాడలో నడవాలని ఆయన మన కొరకు చక్కటి మాదిరి ఇచ్చి వెళ్ళాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు, కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునే. కాబట్టి ఆయన మాదిరి అయినటువంటి వాడు. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. తెసలోనికే సంఘస్థులు కూడా ప్రభువును పోలి నడుచుకున్నారు. కాబట్టి అనేక సంఘాల వారికి ఈనాటికి విశ్వాసులకు వారు మాదిరి అయి ఉన్నారు. మనకంటే ముందున్నటువంటి భక్తులు కూడా ప్రభువును పోలి నడిచారు, మనకు మంచి మాదిరి చూపించారు. అందుకే 12వ వచనంలో అంటాడు, 12వ వచనంలో, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను అంటాడు. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుకున్నాను. యోబు మోషే కంటే ముందు కాలంలో జీవించాడని మన నమ్మకం. కాబట్టి దేవుడు ఆదాము, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చెప్పిన మాటల గురించే యోబుకు తెలుసు. ఈనాడు మనకి అనుదినం పఠించడానికి, ధ్యానించడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇంకా 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే యోబు బాధలు దేవుడు గమనించాడు. ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు, ఆయన తనకిష్టమైనదేదో అదే చేస్తాడు అంటున్నాడు. మన దేవుడు తనకిష్టమైనటువంటి కార్యాలు మన మీద, మన పట్ల, భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి పట్ల జరిగించేవాడు. 115వ కీర్తన 3వ వచనంలో ఆ మాట చదువుతాం, మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన తనకిచ్చ వచ్చినట్లు సమస్తము జరిగించగలడు. 14వ వచనంలో మనం చూస్తే, నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చు, అట్టి పనులను ఆయన అనేకములుగా జరిగించేవాడై ఉన్నాడు అంట. కాబట్టి మనం ఆయన చిత్తానికి సంపూర్ణంగా లోబడాలి. ఎందుకంటే ఆయన
తన చిత్త ప్రకారంగా మన జీవితాల్లో అన్ని చేస్తాడు. నాకు విధింపబడిన దాన్నే ఆయన నెరవేరుస్తాడు, అంటే ఆయన చిత్తం నెరవేరుస్తాడు. కాబట్టి మనం ఆయన చిత్తానికి సంపూర్ణంగా లోపడాలి. మన ఉద్దేశ ప్రకారం కాదు, మన ఉద్దేశ ప్రకారం ఆయన చెయ్యాలని కోరుకోకూడదు. యోబుని గూర్చి దేవుడు కొన్ని నిర్ణయాలు చేశాడు. అది అప్పుడు యోబుకు తెలియదు, తర్వాత అర్థమైంది దేవుని చిత్తం ఏంటో. మనకైతే తేటగా దైవ గ్రంథమందు ఆయన చిత్తం ఏంటో రాసి ఉంచాడు. యోహాను సువార్త 6:40 ప్రకారం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం అనుగ్రహించుటే దేవుని చిత్తం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం అనుగ్రహించడం దేవుని చిత్తం. దేవుని చిత్తం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నన్ను పంపిన వాని చిత్తము నేను నెరవేర్చాలని, అది తుదముట్టించడానికే వచ్చానంటాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం 3వ వచనం, పరిశుద్ధులగుటయే మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటములను ఎట్లు కాపాడుకోవాలో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం అంటారు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎలాగూ చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం అంటారు. కాబట్టి మనకు దేవుని చిత్తం ఏంటో పరిపూర్ణంగా తెలుసు, దాని ప్రకారం మనం నడవాలి. అందుకే భక్తుడు అంటాడు, నేను అందుకే ఆయన సన్నిధిని కలవరపడుతున్నాను. నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుతున్నాను అంటాడు. దేవుని సన్నిధిలో కలవరపడుతున్నాడు, ఆయనకు భయపడుతున్నాడు. యోబు జీవితం దేవుని ఎడల యోగ్యంగానే ఉన్నట్టు మనం 11-12 వచనాల్లో చూసాం. అయినా సరే భయంకరమైన విపత్తులు యోబుకు కలిగాయి. అవి కూడా దేవుని చిత్త ప్రకారమే జరిగాయి. ఎంత పవిత్రంగా ఉన్నా ఎందుకో ఈ శ్రమలు అనేది యోబు యొక్క కలవరం. ఆయనకు విపత్తులు రావడానికి కారణం దేవునికి సాతానుకు మధ్య కలిగిన సంభాషణ. 1-2 అధ్యాయంలో మనం చూసాం. ఈ సంగతి యోబుకు తెలియదు, గనుకనే యోబు కలవరపడుతున్నాడు. అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను, నేను నాశనము చేయబడి ఉండలేదు అంటాడు 17వ వచనంలో. నిజమే, ఆయన పిల్లలు ఎన్నటికీ నశించరు, ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నారు. నా చేతిలో నుండి ఎవడు మిమ్మల్ని అపహరించలేడు అంటారు ప్రభు. ఇవండి ఈ అధ్యాయంలోని విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.